ఎంత స్ట్రెంగ్త్ తెచ్చారు సార్? స్ట్రెంగ్త్ ఎంత? 563 ఉన్నారు సార్ మాకు. మీల్స్ టేకన్ సార్ మీల్స్ టేకన్ అందరూ తీసుకుంటారు సార్. 503 మంది సార్. గవర్నమెంట్ హై స్కూల్స్ స్ట్రెంగ్త్ అంటే చాలా గొప్ప విషయం అండి. అవును సార్. ఎందుకంటే టౌన్ దగ్గర అవును సార్. ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అవును సార్. అయినా కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారంటే చాలా వరకు గొప్ప విషయం. ఇది ఎప్పుడు ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది. అధ్యాపకుల మీద కూడా ఆధారపడి ఉంటుందండి స్ట్రెంత్ అనే విషయం. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఒకరికొకరు, ఇప్పుడు తమ్ముళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. మా ఆ స్కూల్లో బాగా చెప్తా ఉన్నారంటే ఆటోమేటిక్గా ఆడికి పోయేదానికి ఇష్టపడతారు, వేలకు ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్కి పోయేదానికంటే. ఏమ్మా మమ్మల్ని జాఫ్రాన్ కడతా ఉన్నారా? పర్లేదు పర్లేదు. గుడ్లు బాగున్నాయమ్మా, సైజు బాగున్నాయి. హెచ్ఎం గారు బాగున్నాయి, సైజు బాగుంది. వెరీ గుడ్. లీగల్ మెటీరియల్ ట్రే తీసుకో, వేయింగ్ పెద్ద కింద పెట్టి పర్లేదు. మాకు 65-70 గ్రాములు పెట్టారు. ఇదిగో అబ్బాయి తీసుకో, చివరికి పెట్టు. 60 గ్రాములు దగ్గర దగ్గర. బాగా తింటున్నారా మా పిల్లలు? మీరే తల్లి, మీరు మంచిగా చేస్తేనే పాపం పిల్లలు బాగా తినేది. మీరందరూ కూడా ఎన్ని పదార్థాలు తెచ్చి ఇచ్చినా చేసే విధానంలోనే బాగుంటుంది. ఎట్లా చేస్తారు ఇవి? బియ్యం ఇవి తేలినట్టని తీసేస్తారా? ఏంటి అవే? విటమిన్స్. అల్లే విటమిన్ల వరకు తెలుసుకోండి, పెద్ద పెద్ద పేర్లు మీరు తెలుసుకోలేరులే. ఫోర్టిఫైడ్ రైస్ ఇవన్నీ మీకు మాటలు రావు, కానీ ఎవరు వచ్చినా కానీ విటమిన్లతో కూడిన రైస్ అవి. ఇవి రైస్ కాదు, ఇవి మామూలుగా ఇవి మనిషి తయారు చేసిన పదార్థం. ఇవి కెన్నల్స్ అంటారు వీటిని. దీంట్లో అంతా విటమిన్స్ ఉంటాయి. దీనివల్ల పిల్లలకు బాగా ఆరోగ్యం బాగుంటుంది. మంచి తల్లి, బాగా గుమగుమలాడిస్తూ ఉన్నారు మీరు వీటితోనే. ఏంటి ఈరోజు? వెజిటబుల్ కూరాకు పప్పు తింటారండి టీచర్లు ఎవరన్నా కొంతమంది? ఇప్పుడు మనము మన స్కూల్కి సంబంధించి ఈ మధ్యాహ్న భోజనానికి ఎవరినైనా ఇన్ఛార్జ్ పెట్టారా? మీరే చూసుకుంటా ఉంటారా? మేము రోజు సూపర్విజన్ ఉంటుంది. అదే అంటే మండే వచ్చి తెలుగు డిపార్ట్మెంట్ సార్, ట్యూస్డే వచ్చి హిందీ డిపార్ట్మెంట్. వెరీ గుడ్. అట్లా ప్లాన్ చేసుకున్నాం. అది బెటర్. వాళ్ళే టేస్టింగ్ రిజల్ట్ అది కూడా వాళ్ళే రాస్తారు. రెగ్యులర్గా చూస్తాం. ఒక 4-5 తింటారా రోజుకు మన టీచర్స్? తింటాం సార్, నేను గ్యారంటీకి తింటాను సార్. దాని డ్యూటీలు వేసారా? వేసినాం సార్. ఆ రోజు టీచర్ తిని టేస్ట్ రిజల్ట్స్ రాస్తారు. అదే అవునా? చాలా బాగుంటుంది. 540 స్ట్రెంగ్త్ 563 సార్. ఈరోజు ప్రజెంట్ పిల్లలు 502 తీసుకుంటారు సార్. అంతే సార్. దేవ్ గారు, దీనికి ఏదైనా మార్గం ఉందా మనకు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా? ఎందుకంటే వాళ్ళకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదో ఉన్నట్లుంది. దానివల్ల భోజనాలు మనకి, ఎందుకంటే స్కూల్స్ అటాచ్ చేశారు కాబట్టి. మీరు ఎక్కడన్నా మీ కమిషనర్తో ఎక్కడైనా డిస్కషన్లు వచ్చాయా? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇక్కడ భోజనాలు వీళ్ళకి పెడుతున్నాం కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అనేది నేను మాట్లాడేస్తే అది కొంచెం సీఎం పాయింట్లలో రాయండి సపరేట్గా. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యు ఆల్? ఒక్క 5 నిమిషాలు నా మాటలు వింటే మేము వెళ్ళిపోతాం, ఓకేనా? దాదాపు మన ఇక్కడ చిత్తూరు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం చాలా బాగా జరుగుతూ ఉంది. నాకు 26 జిల్లాలలో ఈ జిల్లాలో నాకు ఎక్కువగా నచ్చింది మధ్యాహ్న భోజన పథకం. 100% తీసుకోవడం అయితేనేంటి, ఆ టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఆ డిఓ గారి, ఎంఈఓ గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ చొరవ, వాళ్ళ దీంట్లో టీచర్లు ఇక్కడే భోంచేయడం, డిఓ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి దీంట్లో భోంచేయడం. ఇక్కడ నిన్న పలమనేరులో కూడా ఒక 3 స్కూల్స్ చూస్తే 3 స్కూళ్ళల్లో 10% తీసుకుంటా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏదో స్టోర్ బియ్యము అవి ఇవి అని ఒక అవహేళనగా ఉంది. కాదండి, ఇవి 38 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటా ఉంది. దాంట్లో భాగంగా పోర్టిఫికేషన్ చేసిన కెర్నల్స్ దీంట్లో మిక్స్ చేస్తారు.
ఈ కెన్నల్స్ పిల్లలు మీకు అందరూ బాగా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మే నెల నుంచి మనకు బయట ఇచ్చే బియ్యంలో కూడా ఈ కెన్నల్స్ మిక్స్ చేసి ఫోర్టిఫైడ్ రైస్ అందరికీ ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. కాబట్టి మీరు తెలుసుకోవాలా, కొంచెం తేలినట్టుంటే అవి ప్లాస్టిక్ రైస్, రబ్బర్ రైస్, ఏదేదో ఒక చెడు భావన ఉంది. కాదు, అవి మనిషి తయారు చేసిన పదార్థం. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉంటుంది ఆ రైస్ సైజు. అవి నోట్లో వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. నానబెడితే సగ్గుబియ్యం లాగా మెత్తగా అయిపోతుంది. అన్నంలో ఉడకబెడితే కనపరాదు, కరిగిపోతుంది. దాంట్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యపు పొడితో తయారు చేసిన కెన్నల్స్ అవి. వాటి వల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ప్రభుత్వము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విటమిన్ ట్యాబ్లెట్ చేసుకోమంటే ఎవరు వేసుకోం, సరిగా నెగ్లెక్ట్ చేస్తాం. అదే అన్నంలో ఇస్తే మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రభుత్వం. కాబట్టి మీరందరూ బాగా శ్రద్ధగా ఆలకించండి. ఈ భోజనాలు మిస్ అయితే మీరు ఒక వరం మిస్ అయినట్టే దాదాపు. అదంతా కూడా మీరు శ్రద్ధగా ఆలకించండి. ఇవన్నీ కూడా కేర్ఫుల్గా మీరు రేపు రాబోయే కాలంలో మే, జూన్ నుంచి కూడా మనకి ఇంట్లో ఇచ్చే బియ్యం కూడా ఈ కెనల్స్లో వచ్చే బియ్యం వస్తాయి. చాలామందికి వస్తాయి కదా బియ్యం, బయట రేషన్ బండిలోంచి వచ్చే బియ్యం తీసుకుంటారు కదా అందరూ. ఆ బియ్యం కూడా చాలా విలువైనటివి. ఓకేనా? ప్రభుత్వం మీకు అన్ని వస్తువులు కల్పిస్తూ ఉంది, మంచి అట్మాస్ఫియరు, మంచి స్కూలు. చూడండి, ఒక ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ఒక అద్భుతంగా ఈడ ఒక గవర్నమెంట్ స్కూల్ జరుగుతూ ఉందంటే ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులి చాతుర్యత, ఆయనకు మీ మీద ఉన్న ఇంట్రెస్ట్, చదువుల మీద ఉన్న ఒక శ్రద్ధ. దాన్ని ఆలకించాలందరం కూడా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. మంచి భవిష్యత్తు ఉండాలి మీ అందరికీ. శ్రద్ధగా చదవండి, మీ గోల్స్ మంచిగా రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ టీచర్స్ అందరికీ కూడా.